హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్విత వ్లాగ్స్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. బ్రెడ్ చీజ్ పిజ్జా ఎలా రెడీ చేయాలో చూద్దాం. బ్రెడ్ చీజ్ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, చీజ్, సాస్, క్యాప్సికమ్, ఆనియన్స్, పన్నీర్. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని సాస్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్కి మనం ఇట్లా అప్లై చేస్తున్న టైంలోనే ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం ఈ స్లైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాస్ ఎక్కువ తినేవారు సాస్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, ఇష్టం. మా ఇంట్లో అయితే మేము సాస్ బాగానే తింటాం, అందుకని కొంచెం ఎక్కువే వేసాను. చూడండి, ప్యాన్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టాలి. ఎంత వీలుంటే అంత లోగా పోవాలన్నమాట. సాస్ అప్లై చేసుకున్నాం కదండి బ్రెడ్కి, ఇలా ఉంటుంది. దీనిపైన పన్నీర్ ఇంకా క్యాప్సికమ్, ఆనియన్ అవన్నీ ర్యాండమ్గా అక్కడొకటి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను పన్నీర్ పెడుతున్నా. నేను పన్నీర్ ఏం చేశానంటే ఆల్రెడీ కొంచెం నెయ్యిలో వేయించాను అనమాట. మా ఇంట్లో కొంచెం నెయ్యిలో వేయించితే పన్నీర్ బాగా తింటారు పిల్లలు, సో అలా చేశాను. నార్మల్గా కూడా పన్నీర్ డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను అలా చేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ పెట్టేసిన. ఆనియన్స్ తర్వాతకి కొన్ని క్యాప్సికమ్ పీసెస్ అక్కడొకటి పెడుతున్నా. క్యాప్సికమ్ ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, మీకు ఎలా వీలుంటే అలా. ఇంకా క్యాప్సికమ్ రెడ్ కలర్ అలా ఉంటుంది కదా, అట్లా పెడితే కూడా బాగుంటుంది కలర్ చూడడానికి. ఇప్పుడు చీజ్ ఉంది కదండి, నేను కొంచెం మెల్లగా కట్ చేశాను అనమాట, సన్నగా, కొంచెం బాగా ఫాస్ట్గా ఉడుకుతుందని. డైరెక్ట్ చీజ్ స్లైస్ మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు. మా ఇంట్లో చీజ్ మరీ అంత ఎక్కువ ఏం తినరు, సో నేను చిన్న స్లైసెస్ లాగా చేసి దానిపైన బ్రెడ్ పైన పెట్టేస్తున్నా. ఇంకో ఇలా అవుతుందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాతకి దానిపైన కొంచెం గీ వేసుకుందాం. ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. అరేంజ్ చేసుకున్న స్లైసెస్ని మెల్లగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాతకి స్టవ్ మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి లిడ్తో కవర్ చేసేయండి. ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది బ్రెడ్. చీజ్ కూడా బాగా ఉడికింది చూడండి. అంతే, రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఒక 1 మినిట్ ఇలా ఉంచి తీసేసి సరిపోతుంది. చూడండి, పిజ్జా రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాము. మీరు కూడా ఈ పిజ్జాని ట్రై చేయండి, బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ రెసిపీగా మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా చేసుకొని తినొచ్చు. ఇలాంటి మరో ఎన్నో స్పెషల్ రెసిపీస్ కావాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్విత వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.